హలో గాయ్స్, ఈరోజు నేను చాలా మంచి మంచి ప్లాంట్స్ని సీడ్స్ నాటుతున్నా. మీరు ఇట్లాంటి చాలా సీడ్స్ నాటాలి. దీనివల్ల ఎన్విరాన్మెంట్ సేవ్ అయిపోతుంది. ఇంకా మన ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్గా అయిపోతుంది. అయితే ఇటున్నట్టు అమ్మ చాలా సీడ్స్ అమెజాన్ నుంచి తెప్పించింది. సో దీనిలో నేను కొన్ని చూస్ చేసుకొని నాటుతాను. కానీ గాయస్, కొన్నేమో ఇంత పుట్టి పుట్టి సీడ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇట్లాంటి పుట్టి పుట్టి సీడ్స్ చాలా వచ్చాయి. అయితే ఆల్రెడీ మా అమ్మ కొన్ని తొట్టిలలో ఈ సీడ్స్ని నాటింది. ఇది ఇట్లా చిన్న మొలకలు వచ్చినాయి. దీనిలోనే మనం ఇంగ్లీష్లో ప్లాంట్లెట్స్ అని పిలుస్తాం. అయితే మా అమ్మ వేసిన సీడ్ జర్మినేట్ అయిపోయింది. అండ్ మనం ఈ సీడ్స్ నాటడానికి ఓన్లీ తొట్టులు అవసరం లేదు. మీరు ఫుడ్ తెప్పించుకున్న ఇట్లాంటి రౌండ్ డబ్బాలు లేకపోతే స్క్వేర్ షేప్ విత్ డబ్బాలు ఉంటాయి కదా, దీనికి ఇలా హోల్స్ కొట్టి దీళ్ళల్లో కూడా మీరు ప్లాంట్స్ నాటి ఇంకా దీళ్ళని రీసైకిల్ చేయొచ్చు. సీడ్స్ నాటేది పార్ట్ 2 వీడియోకి అందరికీ స్వాగతం. అయితే నేను ఈ ఫ్లవర్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకుంది సన్ఫ్లవర్ టాల్, పెట్యూనియా అండ్ ఆర్గానియం అండ్ లూపెన్స్. నాకు ఒకటి అర్థమైంది. దీన్ని ఒక ఈ పేపర్ నుంచి దీనిలో ఫ్లవర్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో తెలిసింది. అయితే లూపెన్స్ నెక్స్ట్ సీజన్ అంటే వింటర్లో వచ్చేసాయని. కానీ నాకు వేరేవి ఏమర్థం కాదు, కానీ చూస్తే అర్థమైపోతుంది. మీరు ఇట్లాంటి సీడ్స్ అమెజాన్ నుంచి కొనుక్కోవచ్చు. ఇంకా మీరు ఇట్లా ఈ సీడ్స్తోని ఇట్లాంటి వేస్ట్ డబ్బాలకి కింద హోల్స్ వేసుకొని మీరు ఈ డబ్బాలను రీసైకిల్ చేసి దానిలో ఈ సీడ్స్ని నాటొచ్చు. అయితే మీరు టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ నాటితే ఎన్విరాన్మెంట్ సేవ్ అవుతుంది. అలానే మీ ఇల్లు కూడా బ్యూటిఫుల్గా అయిపోతుంది. ఈ ప్లాంట్స్ మీరు చాలా కేర్గా తీసుకోవాలి. ఈ పేపర్ బట్టి మీకు దాని ఇన్స్ట్రక్షన్ రాదు, కానీ జస్ట్ మీ ఫ్లవర్స్ ఏ సీజన్లో వస్తాయో అవి. అయితే గాయస్, ఇంకా మన కామెంటింగ్ చాలు, కానీ పద పోయి నాటుదాం. నేను మా అమ్మాయి నాటుతాను. నేను మా అమ్మ ఫస్ట్ దీనిలో సాయిల్ మిక్చర్ ఫిల్ చేస్తాం. సో పద మనం బయటికి వెళ్దాం. ఇంట్లో వేస్తే మళ్ళీ ఇల్లు ఖరాబ్ అయిపోతుంది. సీడ్స్ నేను ఇలా చూసుకోండి. సీడ్స్ జర్మినేట్ అయినాక నేను నీకు చెప్తాను. బాయ్ గాయ్స్.